రాజకీయ ఎజెండానే అనుకుందాం. మీరు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న అనేక చెరువుల మీద పేదవాళ్ళ ఇళ్ళో లేకపోతే ఆక్యుపై చేసిన వాళ్ళ ఇళ్ళో తొలగిస్తున్నారు. ఓకే, పాత బస్తీ నడిబొడ్డులో చెరువుని ఆక్యుపై చేసి ఓవైసీ బ్రదర్స్ కాలేజీ కట్టి ఆ కాలేజీ చెరువులో క్లియర్గా ఉంటే ఆ చెరువులో ఉన్న కాలేజీని మాత్రం తొలగించడానికి మీకు చేతులు రాలేదు. వేరే మూసీ మీదో వేరే చెరువు గట్టు మీద ఉన్న పేదవాడిల్లో ఇంకో మధ్యతరగతి వాడిలో ఉంటే మాత్రం తొలగిస్తూ ఉన్నారు. రజనీకాంత్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఎక్కడైనా మూసీ పేరు మీదనో హైడ్రా పేరు మీదనో ఏదైనా విద్యా సంస్థ ఎక్కడైనా మేము కూలగొట్టబడిందా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి పూర్తిగా ఆ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి నియర్ బై ఉంటే దానికి సరైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి చెరువులు ఆక్యుపై చేసి కాలేజీలో స్కూల్లో కట్టేసుకుంటే నేను అట్లా ఐఎమ్ నాట్ గివింగ్ సర్టిఫికేట్, బట్ నేను అంటున్నా ఎక్కడైనా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆ ఫలానాది ఎందుకు గులగొట్టలేదు అంటారు. నేను ఫలానా టైపుది ఎక్కడైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఏదైనా గులగొట్టిరా అని అడిగిన. గన్ కన్వెన్షన్ కూల్ చేసి ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళని మేము స్పేర్ చేయమని చెప్పి బూచిగా అది ఒకటి చూపించేసి పల్లెరాజు గారు సోదరుడు గులగొట్టారు సార్. సరే, ఓకే, పల్లవరాజు సోదరుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేసి మిగతా వాటన్నిటిని మాత్రం పేదవాళ్ళు ఉండేవన్నీ కూల్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ చెప్తాం. ఏం లేదు, బీఆర్ఎస్కు దేర్ ఇస్ నో అదర్ ఎజెండా. హౌస్కు రారు, ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా ఉండరు. ఓకే, మీరు హైదరాబాద్ గురించి మనం కంక్లూడ్ చేసే ముందు మీరు బుల్డోజర్ రాదు, హైడ్రా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని తెలంగాణలో దట్టు హైదరాబాద్లో ఉన్న ప్రజానీకాన్ని హామీ ఇవ్వగలుగుతారు? 100%. వస్తే మీ ఇంటికి వస్తారు. ఒకవేళ హైడ్రా బుల్డోజర్ తీసుకొని వస్తే పొన్నం ప్రభాకర్ ఇంటికి రావచ్చా? నేను వాళ్ళకి పునరావాసం కల్పించాక ఉంటే నా దగ్గర రావచ్చు. కానీ నా దగ్గరికి కావచ్చు, వాళ్ళ ఏజీలో ఆ మంత్రి దగ్గరికి కావచ్చు, వాళ్ళు ఎవరి దగ్గరికైనా పోవచ్చు. నేను అడుగుతున్నా వాళ్ళను పునరావాసం చేయడానికి మా ప్రభుత్వం పునరావాసం ఇవ్వకుండా మేము వారు గుడిసె కూలగొట్టలేదు. పూర్తిగా సర్కార్ జాగాలో పట్టిన టెంపరీ గుడిసెలు వేసుకొని మేము ల్యాండ్ కబ్జా చేసుకుంటామంటే దట్ ఈస్ డిఫరెన్స్.